వందనాలు తెలుపుతున్నాను. ఎలా అంశం పేరేటంటే బలమైన దేవుడు. ఏ దేవుడు? కొంచెం గట్టిగా. బలమైన దేవుడు. ఏ దేవుడు? బలమైన దేవుడు అండి. ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే యేసుక్రీస్తు దేవుడు బలమైన దేవుడా కాదు. ఇటీ మనం ఏం తెలుసుకోబోతున్నాం? యేసుక్రీస్తు బలమైన దేవుడా కాదా? ఎగ్జాంపుల్, ఒకసారి ఆకాశం చూడండి. అలాగా ఎంత విశాలంగా ఉందో ఆకాశం. చూసారా? చాలా చూసారా లేదా? ఎంత విశాలంగా ఉందండి. ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఓ సాప వెయ్యాలంటే ఎంతమంది కావాలా? 2-3 కావాలా? కానీ బలమైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే ఆకాశాన్ని శూన్యంలో వేలాడదీశాడు. హల్లెలూయా! చూసారా ఎంత అద్భుతం చేశాడండి బలమైన దేవుడు. మన చేతమేంటి ఆకాశం సృష్టించామా? సృష్టించలేదు. కానీ ఎవరు సృష్టించారంటే బలమైన యేసుక్రీస్తు దేవుడు. ఇంకా ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్, సూర్యుడు. ఎవరు? సూర్యుడు వేలాడుతున్నాడు. దేంట్లోని? శూన్యంలోని. దీనికి ఏమన్నా ఆధారం ఉన్నాయా? లేవా? ఉన్నాయా? లేవు. సైంటిస్టులు ఇంకా వెతుకుతున్నారు అది. దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేవా అని వెతుకుతున్నారు, కానీ దొరకలేదు. కానీ ఫ్యాన్ వేడాలా అంటే ఏం కావాలి? ఉక్కులు బోల్ట్లు కావాలి. ఏం కావాలి? ఉక్కులు బోల్ట్లు కావాలి. కానీ ఆ సూర్యుడికి ఉన్నాయా లేవా? లేవు. ఎంత అద్భుత కార్యం. మనం ఏమైనా పట్టుకుంటున్నాం ఎలాగా? మరి ఏ దేవుడు? బలమైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా! దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేవుని స్తోత్రం. కొంతమంది ఎలా అవుతుంది ఇలాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా! చూసారా? భూమి లాంటి గ్రహాలు సేము అలాంటి 1000 గ్రహాలు సూర్యుడు ఎట్టినా సరిపోవు. చూసారా ఎంత అద్భుతం? భూమి లాంటి గ్రహాలు అలాంటి గ్రహాలు 1000 ఎట్టినా సరిపోవు సూర్యునిలోని. కానీ సూర్యుని కన్నా ఇంకా పెద్దది ఉంది. అదేంటిది? నక్షత్రాలు సూర్యుని కన్నా పెద్దవి ఉన్నాయంట నక్షత్రాలు. ఎలాగుంటాయంట? సూర్యుని కన్నా పెద్దవి ఉంటాయి నక్షత్రాలు. ఆ నక్షత్రాలు కొలువు చేసింది ఎవరంటే బలమైన యేసుక్రీస్తు దేవుడు. సరే ఎంత పెద్ద ఉంటుందండి. భూమి కన్నా పెద్దది, చివరికి సూర్యుని కన్నా పెద్దది. సూర్యుడు భూమి కన్నా చాలా పెద్దడు. భూమి లాంటి 1000 గ్రహాలు సరిపోవు. కానీ దేవుడు సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు చేశాడు. హల్లెలూయా! అర్థమైందా లేదా? ఇప్పుడు బలమైన దేవుడు అని అర్థమైందా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు అర్థం కావట్లా. అర్థమైందా? మరి ఇది ఏ దేవుడు? బలమైన యేసుక్రీస్తు దేవుడు. చూసారా? మూడిటిని, ఆకాశం, భూమి, సూర్యుని, నక్షత్రాలని, విశ్వాన్ని కలిగేసింది ఎవరు? బలమైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా! కొంతమంది నమ్మరు. ఏ దేవుడు లేడు, సైన్స్ ద్వారా పుట్టిందంట ఈ భూమి. చాలా బాగుంది. ఎలా పుట్టిందంట? కొంతమంది అంటున్నారు సైన్స్ ద్వారా పుట్టిందంట. మరి ఆ లైట్లు ఉన్నాయండి. ఆ లైట్లు కనిపెట్టిన వాళ్ళు ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ ఆ లైట్ని కనిపెట్టారు. లైట్ని సృష్టించారు ఆయన. కానీ భూమిని, విశ్వాన్ని సృష్టించిన వాళ్ళు కూడా ఒకరు ఉంటారు.
ఆయనే బలమైన యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా.